శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో చూడొచ్చు నూతన వధువులు ఇక్కడ కనిపిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ 10 రోజులు మాత్రమే వివాహం అయినది. ముఖ్యంగా వారిని ఒకసారి పలకరిస్తే సిరి తరం పలకరిస్తుంది. ముఖ్యంగా వాళ్ళ నాన్నగారిని అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా సార్ ఎక్కడి నుంచి? మాది మరిపడ బంగ్లా నుంచి వచ్చామండి. మా అబ్బాయి పెళ్లి గురించి వచ్చి మొక్కుకున్నాం. మళ్ళీ పెళ్లి అయిన తర్వాత మళ్ళీ వచ్చి దర్శనం చేసుకున్నాం స్వామివారిని. అంటే మీరు కోరుకున్న ఎన్ని రోజులకి వివాహం అయింది? మాది బాబుకి నెల. ముఖ్యంగా స్వామి దగ్గరకు వచ్చేసి ముఖ్యంగా బాబుకి మంచి వివాహం జరగాలి అని చెప్పేసి అడిగిన వారాని రోజులకే ముఖ్యంగా వారికి కొంత ముఖ్యంగా వివాహం అనేది జరిగింది. ముఖ్యంగా వాళ్ళు 10 రోజులు మాత్రమే వివాహం అయిపోయింది. స్వామి సన్నిధికి వచ్చారు. వాళ్ళని ఈ తరం పలకరిస్తా ఉంది. బాబు ఏం పేరు? హరీష్ రావు. మీదమ్మా? దివ్య. ఎక్కడ? మరిపేట బంగ్లానా. వివాహం ఎన్ని రోజులు అవుతుంది? 15 రోజులు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? స్వామి కోరికలు చాలా మంది కోరుకుంటున్నారు. ఎన్నో కోరికలను స్వామివారు తీరుస్తూనే ఉన్నారు. మీ కోరిక ఎలా తీరిందో మాకు ఒక మాట చెప్పండి. చాలా ఆనందంగా ఉంది. అంటే వచ్చి కోరుకోగానే జరిగింది వివాహం కూడా. చెప్పండి. మహిమగల స్వామి. మీ మనసుకైతే మీ మనసాక్షికి అయితే మీరు అనుకున్నది నెరవేరింది. నిజంగా కోరికలు తీర్చే కొంగు బంగారమై స్వామివారు అయితే వేంచేసి ఉన్నారు. చాలా మహిమగల స్వామి అని చెప్పేసి వారు మనతో పంచుకుంటూ ఉన్నారు. మీ దాంపత్య జీవితం నిండా నూరేళ్లు భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పేసి మా సిరితరం కూడా కోరుకుంటుంది. దేవుడి యొక్క ఆశీస్సులు మీ మీద మెండుగా ఉంటాయని చెప్పేసి కోరుకుంటున్నాం. స్వామి సన్నిధానాన్ని మొత్తం కూడా మనం పరిశీలన చేసుకోవచ్చు, గమనించవచ్చు. ముఖ్యంగా స్వామిని దర్శించలేని వాళ్ళు, ఇంకా దర్శించలేని వాళ్ళు స్వామి సన్నిధికి రండి. స్వామి దగ్గర మీ కష్టాలను, మీ బాధలను చెప్పండి. స్వామి కోరికలు ఇచ్చే కొంగు బంగారమై ఈ ఎర్రవరం దూళ్లగుట్ట మీద స్వామి వారు వేంచేసి ఉన్నారు. రెండు మాటలు తీసుకుంది కదండి. జైన్ ఆరంభించుకోవాలి. జోడించి మరీ చెబుతున్నాను, అందరినీ మంచిగా రిసీవ్ చేసుకోండి, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. భక్తుల మనోభావం ధర్మ మార్గంలో నడిస్తే సార్ ఆయన మన వెనకుండా ఎన్ని ఇస్తా ఉంటారు. ఇది సత్యమైన మాట. అందుకనే తొందరగా మీ బాబు కళ్యాణ యోగం తొందరగా. బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో ఎక్కువగా మంది బాలలే వస్తూ ఉంటారు స్వామి సన్నిధికి. చూడొచ్చు మనం ఇక్కడ 2 బాలలు కనిపిస్తా ఉన్నారు.